నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వసుంధర గారు రచించిన పెళ్లికి వెళ్ళి చూడు హాస్య నవల నుండి రెండో భాగం వినేద్దామండి. ఇప్పుడు ఆపరేషన్ ఎవరికండి అన్నాను కంగారుగా. నాకు అప్పుడప్పుడు తల దిమ్మెక్కుతూ ఉంటుంది. మల్లారంలో మావగారింటి మంగలి చిన్న ఆపరేషన్ చేశాడంటే ఎలాంటి తల దిమ్మైనా మాయమే తీరాలిట. వీలుంటే శిక్షణ ఇవ్వడానికి వాడిని అమెరికా పంపించాలని మామగారు అనుకుంటున్నారు. కొంపదీసి ఇప్పుడు నాకు వాడి చేత ఆపరేషన్ కానీ చేయించరు కదా అని భయపడ్డాను. అసలే డాక్టర్లంటే నాకు భయం. ఇంకా నాటు వైద్యుల విషయం వేరే చెప్పాలా? ఆపరేషన్ అంటే బస్సు ప్రయాణమే. ఖాళీ కడుపుతో బస్సు ఎక్కకపోతే తర్వాత బస్సులోనే కడుపు ఖాళీ అయిపోతుంది అన్నారు మామగారు నవ్వుతూ. అంటే ఈరోజు 10 గంటల దాకా పస్తేనన్నమాట. నాకేమో కాఫీ టీలు అలవాట్లేదు. ఘన పదార్థాలకు బాగా అలవాటు పడ్డవాడిని. నాకు ఇష్టమని మామగారు వాళ్ళ ఇంటికి దగ్గరలోని ఓ ఉడిపి హోటల్లో నుంచి ఇడ్లీలు తెప్పించి పెడతారు. అవి నాకు చాలా ఇష్టం. మామగారి మాటలతో వాటి గురించి కానీ కలలు కూడా ఆగిపోవటమే కాక మరొక భయం కూడా పట్టుకుంది. హిందూ దేశానికి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన హిమాలయ పర్వతాలు పెట్టెని గోడల్లాగా ఉండటం వలన శత్రువుల ప్రవేశానికి కష్టంగా ఉండేదని చరిత్ర చెప్తుంది. అయినప్పటికీ ఎలాగో కష్టపడి విదేశీయులు దేశంలోకి ప్రవేశించి స్వాధీనపరుచుకున్నారు. మల్లారానికి ప్రయాణమే ఒక పెట్టని గోడ అని నాకు ఇప్పుడే అర్థమైంది. అంటే మధ్యలో ఎప్పుడైనా కాకినాడ వద్దామన్నా లేదు. పెళ్ళయ్యే వరకు అన్ని రోజులు మల్లవరంలోనే ఉండాలి. ఏమైతేనే నేను స్నానం చేయకుండానే టిఫిన్ తినకుండానే సకుటుంబంగా మల్లవరానికి ప్రయాణం అయ్యాను. బయలుదేరే ముందు మామగారితో మరి మీరు రారా అని అడిగాను. నేను వస్తున్నానుగా అన్నారాయన. మరి బట్టలు మార్చుకోరేం అన్నాను దుమ్ము కొట్టుకుపోయిన ఆయన బట్టల్ని చూసి. మామగారు నవ్వి, అంతరిక్షంలోకి వెళ్లే వాళ్ళు ప్రత్యేకమైన స్పేస్ సూట్ వేసుకుంటారు. అలాగే మల్లారం ప్రయాణానికి ఇలాంటి బట్టలు అవసరం. మీరైతే రైలు ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి వేరే స్పెషల్ సూట్ అవసరం లేదు. నేను దీన్ని ప్రయాణం కోసం ప్రత్యేకంగా అట్టే పెట్టాను అన్నారు. ప్రతి విషయాన్ని ఆయన ఎంతో చమత్కారంగా చెప్తారు. ఆయన తెలివితేటలన్నీ కాకినాడకు మల్లవరానికి మధ్య అడవి కాచిన వెన్నెలైపోతున్నాయని చాలా తరచుగా నేను బాధపడుతూ ఉంటాను. బస్టాండ్ దాకా మాకు కారు ఏర్పాటైంది. మామగారు ఇంటి తలుపులన్నీ తాళం వేసుకుని మా వెనకనే నడిచొస్తారని చెప్పారు. సాయానికి బాబునుంచుకున్నారు. ఆ కారు మామగారి బావమరిదిది. నేను నా బావమరిది రమణతో చేతిలో కారున్నప్పుడు మల్లారం ప్రయాణానికి ఇదే ఏర్పాటు చేయొచ్చుగా, సుఖంగా పోదుంగా అన్నాను. భలే వాడివే, మావయ్యకు నాన్నగారు ఎక్కడైనా బావగానే మల్లారం ప్రయాణానికి మాత్రం కాదు అన్నాడు రమణ. అసలు ఆర్టీసీ వాళ్ళు మల్లారానికి బస్సు బదులు ట్రక్ వేద్దామనుకున్నారటండి. ఆ రోడ్లకి బస్సులు కూడా నాజుగ్గానే ఉంటాయి అంటూ కారు డ్రైవర్ తను ఓ జోక్ వేశాడు. ఇదిగో డ్రైవర్, మా మల్లారం మీద మా ఇష్టం వచ్చిన జోక్స్ మేము వేసుకుంటాం, నువ్వు కలుగు చేసుకున్నావంటే మాత్రం మాట దక్కదు అన్నాడు రమణ డ్రైవర్తో సీరియస్గా. డ్రైవర్ మరి మాట్లాడలేదు. అచ్చా, సొంత ఊరి మీద ఎంత అభిమానం అన్నాను నేను. ఒక్కసారి మీ ఊరినంటే మీకు తెలుస్తుంది అంది శ్రీమతి నన్ను దెప్పుతూ. మీ పేరారం ప్రయాణం మాత్రం సామాన్యమేమిటి? రాజమండ్రిలో దిగి లాంచీ ఎక్కాలి. ఆ లాంచీల రేవులో లాంచీ ఎక్కటమే పెద్ద గగనం. బొబ్బర లంకలో లాంచీ దిగాలి. అది దిగటం ఇంకొక గగనం. ఆ పైన గతుకుల రోడ్లో 2 మైళ్ళ రిక్షా ప్రయాణం. హబ్బబ్బబ్బబ్బా అంది శ్రీమతి నన్ను మరింత దెప్పుతూ. అవునే అక్క, మర్చిపోయాను. రాజమండ్రి నుంచి బొబ్బర్లంక చేరటానికి లాంచీలో అయితే 30 గంట పడుతుంది. ఈదుకుంటూ పోతే 15 గంట చాలు అన్నాడు రమణ. అబ్బా ఊరుకొండయ్యా, డ్రైవర్ వింటాడు అన్నాను నేను రమణను మందలిస్తూ. మల్లారం మీద జోకులు వేస్తూ ఉంటే ఎంజాయ్ చేశాను కానీ పేరారం మీద జోకులు పడుతుంటే నాకేం బాగోలేదు. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా సార్? నాది పేరారం తర్వాత వచ్చే వెలిచేరేలేండి అన్నాడు కారు డ్రైవర్. నేనేదో అనబోయాను కానీ బస్టాండ్ వచ్చేసింది. అక్కడ సామాను అది దింపేసి కారు డ్రైవరు కారు వెళ్ళిపోయారు. బస్టాండ్ బాగుంది అన్నాను నేను. బావా, ఊరికే మాట మార్చకు, ఎప్పుడు కారు దిగుతావా అని చూస్తున్నాను. డ్రైవర్ ఎదురుకుండా నిన్నేమీ అనటం ఇష్టం లేక ఊరుకున్నాను. కానీ ఈరోజు నీ గురించిన ఒక గొప్ప నిజం తెలుసుకున్నాను అన్నాడు నా బావమరిది రమణ. ఏమిటో అది? బావా, ఇంతకాలం నువ్వు పెళ్ళానికే భయపడతావు అనుకున్నాను. ఆఖరికి మావగారు అన్నా భయమే అని ఇప్పుడే తెలిసింది. ఏం మగాడివి బావా? నేనైతేనా అటు పెళ్ళాన్ని ఇటు మావగారిని కూడా దడదడలాడించేసేవాణ్ణి అన్నాడు రమణ.
అందుకేనటో నీకెవరు పిల్లనివ్వటానికి ముందుకు రావటం లేదు అన్నాను. నేను అంటే ఊరంతా ఆడపిల్లలే, పెళ్లి కాదని భయపడటానికి నేనేం పేరారం పెళ్లి కొడుకుని కాదు, మల్లారం పెళ్లి కొడుకుని అన్నాడు రమణ. అది సరేలే, ఏమిటంత కోపంగా ఉన్నావు? మన కాకినాడ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయిందనేనా అన్నాను. మామూలుగా అయితే ఏమీ అనుకోకపోదును. అసలు నేను పూర్తిగా మల్లారం ప్రయాణానికి సిద్ధపడి ఉన్న సమయంలో నువ్వే నాలో ఆశలు చిగుర్చావు. అవి చిగురు దశలోనే మాడిపోయాయి ఇప్పుడు అన్నాడు రమణ. మేము నెమ్మదిగా బస్సు ఆగే చోటుకి సామాను మార్చాము. మా పిల్లలిద్దరూ మాట వరుసకు కూడా ఆకలనటం లేదు. ట్రైన్ దిగిన వెంటనే బస్సు ప్రయాణం వాళ్ళకు చాలా ఉత్సాహంగా ఉంది. శ్రీమతి మాత్రం తమ్ముణ్ణి అప్పుడు కసితీరా తిట్టింది. ఎరా, ఇంటికి పెద్ద కొడుకువు కదా, దగ్గరుండి పెళ్లి పనులన్నీ చూడటానికి వదులు, కాకినాడలో ఉండిపోయి చక్కర్లు కొడదామనుకుంటున్నావా అంది. ఏం పెద్ద కొడుకునో, ఈ విషయం డబ్బు పెత్తనం దగ్గర ఎవరైనా గుర్తిస్తే బాగుండును అంటూ నిట్టూర్చాడు రమణ. మారే, నీకు పెత్తనమిస్తే ఎలా ఏడుస్తుందో ఇందాక దండలు వేసుకుని రైల్వే ప్లాట్ఫామ్ మీద తిరిగినప్పుడే అర్థమైంది నాకు అంది శ్రీమతి. రమణ చటుక్కున మెడ తడుముకుని, అబ్బా వెధవ దండ తీసేశాను కదూ, ఇంకా మెడలో ఉన్నట్టే ఉంది అన్నాడు. ఈలోగా మామగారు వచ్చాడు. ఆయన వచ్చాక అక్కడ వాతావరణం గంభీరంగా మారిపోయింది. అంతా నిశ్శబ్దంగా అయిపోయారు. బస్సు 7:15కి రావాలి, కానీ 7:30కి వచ్చింది. బస్సు రాగానే ఒక కుమ్మడిగా జనం దాని మీద పడిపోయారు. అందులో మామగారు రమణ కూడా దూరారు. నేను, శ్రీమతి, పిల్లలు తెల్లబోయి చూస్తూ నిలబడ్డాము. బస్సు ఏ విధంగా ఎక్కాల్సి ఉంటుందో నేను మర్చిపోయాను. ఆ జనంలోకి ఎలా దూరాలా అని నేను సతమతం అవుతూ ఉండగా మామగారు వాళ్లలో నుంచి వెనక్కి వచ్చి, నీకేం భయం లేదు, మనకు టిక్కెట్లు దొరికాయి, రమణ సీట్లు కూడా రిజర్వ్ చేస్తున్నాడు అన్నారు. ఆ తర్వాత మేము లోపలికి వెళ్ళాం. బస్సు అంతా రద్దీగానే ఉన్నప్పటికీ రమణ కారణంగా మాకు పిల్లలకు సీట్లు దొరికాయి. ఈలోగా మామగారు సామాన్లు బస్సు పైకి ఎక్కించి తను బస్సు ఎక్కారు. ఆయన లోపలికి రాగానే చాలామంది సీట్లలో నుండి లేచి, బాబు తమరు కూర్చోండి అన్నారు. వాళ్ళు ఆయనకిచ్చే మర్యాద చూస్తూ ఉంటే నేను కూడా లేచి నిలబడాలా అనిపించింది. నేను ఇంకా సందిగ్ధంలో ఉండగానే మా మామగారు సీట్లో కూర్చున్నారు. అటుపైన కొద్ది నిమిషాల్లో బాంబు పేలిన శబ్దం ఒకటి అయ్యింది. పిల్లలిద్దరూ భయపడి గట్టిగా చెవులు మూసుకున్నారు. కంగారు పడక బావోయ్, బస్సు స్టార్ట్ అవుతుంది అన్నాడు రమణ. ఆ తర్వాత మరీ అంత శబ్దం కాలేదు, కానీ డబా డబా చప్పుడు ప్రారంభమైంది. బస్సు కదిలింది. మనం ఇప్పుడు మల్లారం వెళ్తున్నామా, పేరారం వెళ్తున్నామా అంది శ్రీమతి. ఏం అన్నాను. మనం ఎక్కింది లాంచీలా ఉంటేను అంది శ్రీమతి. అక్క చెయ్యలా పారే అన్నాడు రమణ వెంటనే. ఎందుకు అంది శ్రీమతి చెయ్యి జారుస్తూ. ఆమె తనను తమ్ముడు అభినందిస్తున్నాడు అనుకుంది. నీ జోక్కి నవ్వు రావటం లేదక్క, కితకితలు పెడదామని అన్నాడు రమణ. అప్పుడు నేను కిలకిలా నవ్వాను. శ్రీమతికి తమ్ముడి మీద కంటే నా మీద కోపం ఎక్కువ వచ్చింది. మొగుడు కొడితే తోడుకోడలు నవ్విన సామెత ఊరికే రాలేదు. ఆ తర్వాత మేమెవరం ఎక్కువగా మాట్లాడుకోలేదు. ఎందుకంటే బస్సు చప్పుడు కారణంగా మేమంతా గొంతెత్తి అరవాల్సి వస్తోంది. అలా బస్సు కుదుపుతూ ఒళ్ళంతా కుదిపేస్తూ గొల్లప్రోలు దాకా మమ్మల్ని చేర్చింది. ఇక్కడి నుంచి డొక్కు రోడ్డు ప్రారంభమవుతుంది బావా అన్నాడు రమణ. అంటే ఇంతవరకు మనం వచ్చింది మంచి రోడ్డా అన్నాను ఆశ్చర్యంగా. నీ సందేహాలన్నీ రానున్న రోడ్డే తీర్చగలదు అన్నాడు రమణ. అతడు చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు. గొల్లప్రోలు నుంచి మల్లారం దాకా 6 కిలోమీటర్ల దూరం ఉంది. అంతవరకు మేము చేసిన ప్రయాణం ఒక ఎత్తు, ఆ కాస్త ప్రయాణము ఒక ఎత్తు. బస్సు మమ్మల్ని కాసేపు ఆగకుండా ఉయ్యాల ఊపినట్లు ఊపింది. అప్పుడు మేము ఎడారిలో ఒంటెల మీద పయనిస్తున్న అనుభూతి చెందాము. ఆ తర్వాత కొద్ది క్షణాలు అందరినీ బస్సు కిటికీ దగ్గర లేకుండా బాగా లోపల కూర్చోమన్నారు. ఎందుకంటే రోడ్డుకు అటు ఇటు ఉన్న పెద్ద పెద్ద ముళ్ల పొదలు బస్సును గట్టిగా రాచుకుంటున్నాయి. ఆ తర్వాత బస్సు కాసేపు గాలిలోకి ఎగిరింది, భూమిలోకి కృంగింది. అలా కొంత దూరం వెళ్ళాక ఉన్నట్టుండి ప్రపంచమంతా ఎర్రగా మారిపోయింది. ఆ ఎరుపులో నుంచి ఏదో చీకటి పుట్టుకొచ్చి నాకు ఏమీ కనిపించకుండా పోయింది. బస్సు మాత్రం కదులుతూ ముందుకు వెళ్తున్నట్టే ఉంది. వసు, ఇవాళ సంపూర్ణ సూర్యగ్రహణమా అన్నాను. ఇంకా ఏమో అనాలంటే మాటలు రాలేదు. బావా, చూడటానికి కళ్ళు తెరవకు, మాట్లాడటానికి నోరు తెరవకు, ఇదంతా పెద్ద దుమ్ము అన్నాడు రమణ. అతను ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉండేంతలో నోట్లోకి దుమ్ము వెళ్ళటం వలన మరి మాట్లాడలేదని నాకు అర్థమైంది. ఆ సీట్లో కిటికీ దగ్గర రమణ కూర్చున్నాడు. అతడి పక్క శ్రీమతి, ఆ పక్కన నేను. అమ్మాయి నా ఒళ్ళో కూర్చుంది, అబ్బాయి శ్రీమతి ఒళ్ళో కూర్చున్నాడు. నేను అమ్మాయికి నా చేతితో నోరు కళ్ళు మూసి నా పితృప్రేమను ప్రకటించుకున్నాను. అలా కొంతసేపు అయ్యాక
బావా ఇప్పుడు ఒక్కసారిగా కాక నెమ్మదిగా కళ్ళు తెరువు, మరీ ఎక్కువగా కళ్ళు నలపకు అన్నాడు రమణ. నేను కళ్ళు తెరిచాను. వెంటనే ఏమీ కనిపించలేదు. ఎదుటి దృశ్యాలు అగుపట్టడానికి కాసేపు పట్టింది నాకు. అప్పుడే కంటి ఆపరేషన్ చేయించుకున్న వాడిలా ఉంది నా పరిస్థితి. నా కళ్ళు వెలుగును చూడటానికి అలవాటు పట్టడానికి కాసేపు పట్టింది. మొత్తం మీద మరి కాసేపట్లోనే మల్లారం వచ్చేసింది. బస్సు దగ్గరికి మామగారు పాలేళ్ళు కొందరు పరుగునొచ్చారు. వాళ్ళు బస్సు దగ్గరికి వచ్చేసి మమ్మల్ని అందరినీ చూశారు కూడా. అయ్యగారు అయ్యగారు అన్నారు. అప్పుడు మామగారు వెంటనే అదో లోకం ఇదో లోకం అన్నారు. ఇదంతా ఏమిటో నాకు అర్థం కాలేదు. కానీ రమణ నాతో పదబావ ఇంటికి వెళ్ళిపోదాం, సామాను పాలేళ్ళు తెస్తారులే అన్నాడు. నేను రమణతో పాటే అడుగులు వేస్తూ, వాళ్ళు అయ్యగారు అయ్యగారు అంటే మీ నాన్నగారు అదో లోకం ఇదో లోకం అన్నారేంటి అన్నాను. ఓహో ఇదంతా నీకు కొత్త కదా అన్నాడు రమణ. నువ్వు గమనించావో లేదో కానీ దుమ్ము ధూళి పడి మన ఆటాలు పూర్తిగా మారిపోయాయి. ఈ వేషాల్లో ఒకరినొకరం గుర్తుపట్టడం కష్టం. అందుకే భూస్వాములు పాలేళ్ళు కోడ్ భాష ఏర్పాటు చేసుకున్నారు. మన పాలేళ్లకైతే అదో లోకం ఇదో లోకం. అదే మా పెదనాన్నగారి పాలేళ్లకైతే ఎండాకాలంలో కూడా వానలే అనాలి. మా పెదనాన్నగారి పాలేళ్లకైతే ముళ్ళు గుచ్చుకుంటే రక్తం వస్తుంది అనాలి. ఈ కోడ్ వర్డ్స్ వినపడకపోతే పాలేళ్ళు తమ యజమానులు రాలేదని భావించి వెళ్ళిపోతారు. ఈ ప్రయాణానికి కోడ్ భాష చాలా అవసరం. లేకపోతే యజమానుల్ని గుర్తుపట్టలేరు పాలేళ్ళు. ఇలా కోడు భాష ఎందుకో, తమ పేర్లు చెప్పొచ్చుగా అన్నాను నేను. అబ్బే ఈ దుమ్ము ప్రభావంలో రూపాలే కాదు బావా, గొంతులు కూడా మారిపోతాయి. అందుకనే ఎవరైనా మా పేర్లు చెప్పి మా పాలేళ్ల చేత సామాను దింపించుకోవచ్చు కదా. ఇక కోడు భాష సంగతి అంటావా? ఇలాంటి భాష ఒకటి ఉన్నదని మాకు పాలేళ్లకు మాత్రమే తెలిసిన రహస్యం. అయినా ఈ కోడు భాష ఉపయోగం పల్లెటూరి పాలిటిక్స్ తెలిసిన వాళ్ళకి తప్ప అర్థం కావులే అన్నాడు రమణ. మొత్తం మీద అడుగులు వేసుకుంటూ ఇల్లు చేరాము. 13 ఏళ్ల క్రితం వచ్చిన వాడిని కాబట్టి అన్నీ గుర్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. దేశం ముందుకు పోతోంది కానీ పల్లెటూళ్లలో ఏ విధమైన మార్పు ఉండటం లేదు. నాకు తెలిసిన పేరవరంలో 30 ఏళ్లలో ఏ మార్పు లేదనుకుంటే ఈ 13 ఏళ్లలోనూ మల్లవరం పరిస్థితి కూడా అలాగే ఉంది. అప్పుడు నేను ఎలా చూశానో అలాగే ఉంది ఇప్పుడు. చటుక్కున నేను పక్కకు తిరిగాను. ఏంటి బావా అన్నాడు రమణ. అప్పుడు ఇక్కడ కాస్త పక్కగా సగం విరిగిన కొయ్య పలక ఒకటి ఉండాలని గుర్తు అన్నాను. నా మాట పూర్తయ్యేలోగా మట్టి కొట్టుకుపోయిన ఆ కొయ్య పలక కనపడింది. అది మట్టిలో కలిసిపోవటం వలన నేను గుర్తించలేక కాలికి తగిలించుకొని పడబోయానప్పుడు. ఆ కొయ్య పలక్కి ఏ తారు పూసి ట్రీట్ చేశారో ఏమో కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా పుచ్చిపోకుండా అలాగే ఉందది. మామగారింటి ముందు ఓ పెద్ద చెరువు ఉంది. అందులో చుక్క నీరు కూడా లేదు. అది చూడగానే పిల్లలు కానీ ఇందులోకి పోయి ఆడుకుంటారో ఏమో అంది శ్రీమతి. నీళ్లు లేవుగా, పర్వాలేదులే అన్నాడు రమణ. మామగారిది చాలా పెద్ద ఇల్లు. ఆ ఇంట్లోకి ప్రవేశించడానికి 2 మార్గాలు. ఒకటి రాజమార్గం, రెండోది దొడ్డిదారి. 2 ఒకదానికొకటి పక్కనే ఉన్నాయి. ఇంటల్లుండి కదా అని నేను రాజమార్గానే ప్రవేశించాలనుకున్నాను. ఇంటి ముందు పెద్ద పందిరి. అక్కడ చాలా సందడిగా ఉంది. రమణ నన్ను శ్రీమతిని పిల్లల్ని అక్కడే ఉండమని తను లోపలికి వెళ్ళాడు. మేము అరుగుల మీద కూర్చున్నాము. అప్పుడు నేను అక్కడ విచిత్రం చూశాను. పచ్చగా బలంగా ఎత్తుగా ఉన్న ఓ నడి వయస్కుడు అక్కడ నిలబడి ఉన్నాడు. అతడు చూడటానికి మర్యాదస్తుడిలాగా ఉన్నాడు. మర్యాదస్తుడిలాగానే ఉన్న మరొక మనిషిని పలకరించి, ఏవండి పొలం వెళ్తున్నారా అన్నాడు. అవునండి మూర్తిగారు అంటూ ఆ మర్యాదస్తుడు చటుక్కున పరుగు ప్రారంభించాడు. అతనంతవరకు మామూలుగానే నడుస్తున్నాడు. ఆ మూర్తి అన్న మనిషి దగ్గర ఆగాడు. మూర్తి అడిగిన ప్రశ్నకు బదిలివ్వగానే పరుగు పందాల్లో విజిల్ విన్నవాడిలా పరిగెత్తాడు. అలా ఎందుకు జరిగిందా అని నేను ఆశ్చర్యపడుతూ ఉండగా ఆ మూర్తి మరొక వ్యక్తిని కూడా పొలానికా అని పలకరించాడు. కాదండి కాకినాడ అంటూ ఇందాకటి మనిషిలాగే పరుగులు అంకించుకున్నాడు అతను. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 పరిగెత్తారు. విశేషం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా అతడు శ్రీమతిని చూశాడు. ఎవరు, రాజా ఏమిటి అని అడిగాడు. మా అత్తవారింట్లో శ్రీమతికి ముద్దు పేరది. అంది శ్రీమతి. ఏమే మీ ఆయన రాలేదా అన్నాడు మూర్తి. ఇరుగో అంటూ నన్ను చూపించింది శ్రీమతి. అతడు నన్ను సమీపించి, బస్సులో వచ్చినట్లున్నారు సార్, గుర్తుపట్టలేకపోయాను. భువనేశ్వర్ విశేషాలు ఏమిటి సార్ అన్నాడు. నేనేదో బదులిచ్చేలోగా రమణ అక్కడికి పరుగునొచ్చాడు. అతడి చేతిలో అద్దం ఉంది. తను ముఖం కడుక్కునొచ్చాడు. రా బావా లోపలికి పోదాం అన్నాడు రమణ నా చెయ్యి గట్టిగా పట్టుకొని.
భువనేశ్వర్లో పెద్ద విశేషాలు ఏముంటాయండి అన్నాను నేను ఆ వ్యక్తితో. ఎందుకుండవురా, అది ఒరిస్సాకు రాజధాని కదా అన్నాడు మూర్తి. అతడు నన్ను రా అనటం విని గతుక్కుమన్నాను. బహుశా నా మాట బదులుగా రమణతో అలా అన్నాడనుకుని ఇంకా ఏదో అనేలోగా రమణ నా చెయ్యి పట్టుకొని బలంగా బరబరా లాగుతూ లోపలికి లేకపోయాడు. ఏమిటిది రమణ, అవతల పెద్ద మనిషితో మాట్లాడుతూ ఉంటే చెట్టంత మనిషిని నన్ను ఇలా లోపలికి లాక్కెళ్ళావు అన్నాను కోపంగా. భలేవాడివి బావా, ఆ మూర్తిగాడితో ఎవ్వరూ రెండో వాక్యం మాట్లాడరు. మాట్లాడిన వాళ్లను వాడు ఏరా అని పిలిచేస్తాడు. ఒక్క వాక్యానికి మించి మన్నించడం వాడికి చేత కాదు. అందుకే పెద్దవాడైనా వాడిని మేమంతా ఏరా అని పిలుస్తాము. అలా విలువ లేని వాళ్ళు వాడితో ఒక్క మాట మాట్లాడి పారిపోతారు. మొదటిసారి లాగితే నువ్వు రాలేదు, అప్పుడే వాడు నిన్ను ఏరా అనేశాడు. ఇంకా మాట్లాడేవంటే అసలే మామగారి మాటకు కూడా ఎదురు చెప్పలేని మొహమాటస్తుడివి, ఏమైపోతావునని బలవంతంగా లోపలికి లాగేశాను అన్నాడు రమణ. అంటే ఆయన రా అన్నది నన్నేనంటావా? అందులో సందేహం ఏమీ లేదు, కానీ ముందు ఒకసారి అద్దంలో నీ మొహం చూసుకో. మళ్ళీ ఇలాంటి వేషం చూసుకునే అవకాశం నీకు రాదు, తిరుగు ప్రయాణం దాకా రాదు అన్నాడు రమణ అద్దం నా చేతికిస్తూ. అద్దంలో నేను పిల్లలు కూడా మా ముఖాలు చూసుకున్నాము. ఆఫ్రికన్స్కి ఇండియన్స్కి మధ్య రకం మనుషుల్లా మారిపోయాం అందరం. ఇంట్లోకి ప్రవేశించగానే శ్రీమతికి ఊపిరొచ్చేసింది. అప్పుడే ఆక్వేరియంలో నుంచి నీటిలోకి వదలబడిన చేపల ఆమె లోపలికి వెళ్ళిపోయింది. పిల్లలు నా దగ్గరే ఉండిపోయారు. ఇంకా అక్క నీ సదుపాయాలు చూడదు బావా, అన్నీ నేనే చూడాలి అన్నాడు రమణ. ఆ సంగతి నాకు తెలుసు. పుట్టింట్లో అడుగు పెడితే శ్రీమతి కణ్వాశ్రమంలో శకుంతలలా ఇంట్లోని అణువును చూసుకుని మురిసిపోతుంది. ఈ విషయం ఎన్నోసార్లు చెప్పి హెచ్చరించాను. ఎంత చెప్పినా ఎన్నికల తర్వాత వాగ్దానాలు గుర్తించుకునే రాజకీయ నాయకుల ఆమె నా హెచ్చరికలు మర్చిపోతుంది. అక్కడ ఆమెనేమీ అనలేను, అందుకు స్థానబలం కారణం. తర్వాత మా ఇంట్లో మందలిద్దామా అంటే అక్కడ ప్రేమ బలంతో లొంగ తీసుకుంటుంది. ఆడది శారీరకంగా బలహీనురాలు కావచ్చు, సమాజంలో ఆమెకున్న బలం మగాడికి లేదు. సన్నగా పొడుగ్గా ఉండే వరండాలో ప్రవేశించాం మేము. పిల్లలిద్దరూ నా పక్కనే ఉన్నారు. వరండా పక్కగా ఉన్న గదిలోకి తొంగి చూశాను. ఆ గది నీట్గా సర్దుంది. 2 మంచాలు వేసున్నాయి. నేల అద్దంలా ఉంది. అమ్మయ్య, మన కోసం మంచి ఏర్పాట్లే జరిగాయి, ఒక్క క్షణం ఇక్కడ విశ్రమిద్దాం అన్నాను నేను. రమణ నన్ను గదిలోకి నడిపించాడు. నేను అతడు పిల్లలు మంచం మీద కూర్చొని కబుర్లు ప్రారంభించాము. గదిలో పక్కనే చిన్న సందు ఉంది. నువ్వు చెప్పు బావా, నీళ్ళు ఈ సందులోకి తెప్పించమంటావా లేక పెరట్లోకి పోయి మొహాలు కడుక్కుందావా అన్నాడు రమణ. పిల్లలకు ఆ సందు నచ్చింది. ఇక్కడే కడుక్కుందాం అన్నారు వాళ్ళిద్దరూ ఏకకంఠంతో. రమణ మంచం మించి లేస్తూ ఉండగా గదిలోకి చట్టుకున్న మామగారు ప్రవేశించారు. ఆయన ముఖం చాలా కోపంగా ఉంది. ఆయన రమణ వంక గుడ్లురిమి చూస్తూ, ఇతను ఇందులో ఎవరు ప్రవేశపెట్టారు అన్నారు. ఇతను అంటే నేనేనని అర్థమైంది. ఆయనంత కోపంగా ఎన్నడూ చూడని కారణంగా నాలోనూ భయం చోటు చేసుకుంది. రమణకు మాత్రం ఆయన ముఖభావాలు అర్థమైనట్లు లేదు. ఈ గది బాగానే ఉందిగా అన్నాడు. బాగానే ఉంది కాబట్టి ఇది మన ముఖ్య బంధువుల కోసం ఏర్పాటు చేశాను అన్నారాయన. మరి బావెక్కడుంటాడు అన్నాడు రమణ అనుమానంగా. మనకందరికీ గేదెల షెడ్డులో అన్ని ఏర్పాట్లు చేశాగా అన్నారు బావగారు. నేను ఉలిక్కి పడ్డాను. ముఖ్య బంధువులకు గది ఇచ్చి ఇంటల్లుండి గేదెల షెడ్డులోకి తరలిస్తారా? అవమానం వల్ల కలిగిన కోపంతో నా ముఖం కాస్త ఎర్రబడింది. రమణకు నేనంటే ఇష్టం. మామగారు అలా అన్నందుకు అతడికి కోపం వచ్చినట్లుంది. మరి బావ మనకు ముఖ్య బంధువు కాడా అనేశాడు. బావ మనకు బంధువేమిట్రా, అతను మనలో ఒకడు, మిగతా వచ్చేవాళ్ళంతా మన బంధువులు అనేసి. వాడితో మనకేమిటో మనం పెరట్లోకి వెళ్దాం పదా అన్నారు మామగారు నాతో. నన్ను ఆయనతో కలుపుకుని మనం అన్నారన్న ఆనందం నాకు లేదు. ఆడపెళ్లి వారితో మనం అని భుజం రాసుకోవటంలో సుఖం లేదు. పైగా మామగారు ఇప్పుడు నన్ను లౌక్యంగా గేదెల షెడ్డులోకి నడిపిస్తున్నారు. నేను భయంగా, గేదెలంటే నాకు కాస్త భయం అండి అన్నాను. భలే వాడిపోయి, అది గేదెల షెడ్డే అయినా అందులో ఇప్పుడు గేదెల బదులు మనమే ఉంటాం అన్నారాయన. మామగారి హాస్యప్రియత్వం తెలిసిన వాడిని కాబట్టి అందులో కాస్త నాకు చురక తగిలింది. మాట్లాడకుండా ఆయన అనుసరించాను. షెడ్డు బాగా పెద్దది, కిందంతా ఇసుకుంది. షెడ్లో ఓ 1 డజను మడత మంచాలు వేసున్నాయి. ఒకప్పుడు గేదెలు మసలిన స్థలంలా లేదది. మామగారు నాకు ఆ షెడ్డు చూపించి, ఏళ్ల తరబడి గేదెలుంటున్న షెడ్ ఇది, వారం 10 రోజులు మనం ఉన్నా ఆ తర్వాత గేదెలు కూడా మెచ్చుకునేలా ఉండాలి అన్నారాయన. ఆ హెచ్చరికను ఎవరి ఉద్దేశించో నాకు అర్థం కాలేదు. నాకు షెడ్ చూపించి మామగారు వెళ్ళిపోయారు. రమణ వచ్చి నాకు మొహం కడుక్కునే ఏర్పాట్లు చేశాడు.
అతడిచ్చిన నీళ్లతో ముఖం కడుక్కుంటూ ఉంటే నాకు అదో రకం నిల్వ వాసన వచ్చింది. ఏమిటి నీళ్లు వాసనేస్తున్నాయి అన్నాడు. భలేవాడు బావా, నీకోసమని నేను తాగటానికి ఉపయోగించే మంచినీళ్ళు స్పెషల్గా తెచ్చాను అన్నాడు రమణ చిరుకోపంతో. బాబోయ్, ఇవి తాగే నీళ్ళ అని మరింత కంగారు పడ్డాను. అయితే రైలు ప్రయాణం బస్సు ప్రయాణం కలిపి ఇచ్చిన దుమ్మును కడుక్కోవటం వలన నీళ్లకు వాసన వచ్చి ఉండొచ్చునని రమణ అనటంతో మనసు సరిపెట్టుకున్నాను. ఈలోగా పిల్లలు ఎక్కడో మందలో కలిశారు. నేను రమణ షెడ్డులో కూర్చున్నాం ఓ మడత మంచం మీద. పెరట్లో పొడవాటి పందిరి. కొందరు పనివాళ్ళు వాటికి మామిడి తోరణాలు కడుతున్నారు. జనాలందరూ ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బొత్తిగా మనమిద్దరమే ఉన్నాం, ఇంకెవరూ రాలేదా అన్నాను రమణతో. మనం తప్ప ఇక్కడెవరు కూర్చుంటారు బావా, ఇది గేదెల షెడ్డు అని నాలుగు ఖర్చుకున్నాడు రమణ. అతడు నన్ను బాధపెట్టే ఉద్దేశంతో ఆ మాట అనలేదని నాలుగు ఖర్చుకున్నాడు కాబట్టి గ్రహించాను. ఆ విషయమై ఎక్కువ మాట్లాడటం వలన నాకే ఇబ్బంది అని ఊరుకున్నాను. ఈలోగా రమణ, ఒరేయ్ ముత్యాలు ఇలా రారా అన్నాడు. పిలుపు వింటూనే తోరణాల హడావుడిలో ఉన్న ఓ ఆజాన బాహుడు మా షెడ్లోకి వచ్చి, ఆయ్ పిలిచారా అన్నాడు. రమణ నాకేసి తిరిగి, బావా వీడు మా ఇంటి మంగలి, మనుషుల్ని యంత్రాల్లా చూస్తాడు. కాసేపు నీ ఒళ్ళు నీది కాదనుకున్నావంటే వీడు నిన్ను ఏ కీలుగా ఆ కీలుగా విడదీసి శుభ్రంగా ఆయిలింగ్ చేసి మళ్ళీ అతికించేస్తాడు అని. చూస్తావేమిరా, ఈయన మా చిన్న బావగారు, శుభ్రంగా మాలిష్ పట్టి తలంటిపోసాయి అన్నాడు. షెడ్లో మేమిలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి నల్లగా పొట్టిగా ఉన్న గిరజాల జుట్టు మనిషి ఒకడొచ్చాడు. వాడెవరా అని నేను అడిగేలోగా, అమ్మగారు షెడ్లో మగవాళ్ళు ఉన్నారు, నాకు సిగ్గు అంటూ వెనక్కు తిరిగాడు. ముత్యాలు వెంటనే, ఏంటిరా ధర్మయ్య, అబ్బాయి గారికి పులుసు పోయాలి, అలా సిగ్గుపడితే ఎలా అన్నాడు. ధర్మయ్య వెనక్కు తిరిగి తల ఉంచుకుని, పులుసు పోస్తాలేండి ముత్యాలు గారు, అమ్మగారు ఇక్కడ కొబ్బరి నీళ్ళు సీసా ఉందేమో చూడమని పంపించారు అన్నాడు సిగ్గుపడుతూ. రమణ నాకు వాడి గురించి వివరాలు చెప్పాడు. వాడు గొప్పింటి వాడేనట, కానీ ఏ కారణం వలనో వీడిలా తయారయ్యాడు. అయిన వాళ్ల మధ్య ఉండలేక ఈ ఊరొచ్చి పని చేసుకుని పొట్ట పూసుకుంటున్నాడు. చాకిరీకి ఎవరైనా వాడి తర్వాతే. ఆ తర్వాత ముత్యాలు నా శరీరంతో ఆడుకున్నాడు, నా ఒంటిని కుమ్మేశాడు, నా మెడలు చేతులు కాళ్ళు విరిచేశాడు. కానీ అందులోనే ఏదో సౌఖ్యం కనపడింది నాకు. ధర్మయ్య పులుసుపోయగా ముత్యాలు తలంటగా నాకు గాలిలో తేలిపోతున్న అనుభూతి కలిగింది. స్నానం అయ్యాకొచ్చి మడత మంచం మీద వాలినప్పటికీ నాకు భూమికి మధ్య మంచం ఉన్నదనిపించటం లేదు. ఎలా ఉంది బావా మా ముత్యాల ప్రతాపం అన్నాడు రమణ. ప్రస్తుతానికి ఎక్కువ మాట్లాడలేను కానీ నేను తలంటుకున్న చోట నా శరీర భాగాలు ఏమైనా ఉండిపోయాయేమో చూడు, అతికించుకోవాలి అన్నాను. రమణ తృప్తితో నవ్వి అక్కడి నుంచి తను స్నానానికి వెళ్ళిపోయాడు. ముత్యాలు స్నానం ప్రభావమో ఏమిటో, నేను ఆకలి సంగతి కూడా మర్చిపోయాను. ఒళ్ళంతా ఒకటే మత్తు, కళ్ళేమో మూతలు పడిపోతున్నాయి. సరిగ్గా అదే సమయానికి షెడ్లో మామగారు ప్రవేశించడంతో చటుక్కున లేచి కూర్చున్నాను. ఆయనతో పాటు మా తోడలుడు మూర్తున్నాడు. మామగారికి అతనికి షెడ్ చూపించి నాకు చెప్పిన డైలాగులే చెప్పారు. అప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ఈ గేదెల షెడ్లో నాతో పాటు తోడుగా ఇతడు కూడా ఉంటాడు. ఇంతవరకు ఫీల్ అవుతున్న అవమానం అంతా కరిగిపోగా నేను ఆప్యాయంగా పలకరించాను అతన్ని. నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, కాస్త ఇతనికి స్నానాలు ఏర్పాట్లు అవి చూడు అని వెళ్ళిపోయాడు మామగారు. మళ్ళీ నాలో అహంతాలెత్తింది. నేను ఇక్కడికి మరదల పెళ్ళికి వచ్చానా, తోడల్లుడి సేవలు చేసుకునేందుకు వచ్చానా? నేనేదో అనేలోగానే మూర్తి, అతనెందుకండి, నా ఏర్పాట్లు నేను చూసుకోగలనుగా అన్నాడు. ఏదో ఒకటి, అవతల నాకు చాలా పనులున్నాయి, ఓ అరగంటలో మీరందరూ భోజనానికి సిద్ధం కావాలి అన్నారు మామగారు. అలాగెందుకండి, నేను కాస్త ఆలస్యంగా భోంచేస్తాను అన్నాడు మూర్తి. నాకు తెలుసు మూర్తికి కాస్త బాధకం. అందులోనూ మడత మంచాన్ని చూశాడంటే నడు వాల్చేదాకా అతడికి మనసు ఉండబట్టదు. అలా కుదరదోయ్, ఊళ్ళో మనకు బాగా కావలసిన వారందరినీ భోజనాలకు పిలిచాను. పెళ్ళయ్యేదాకా అందరికీ మన ఇంట్లోనే భోజనాలు. కాసేపట్లో వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళని కూర్చోబెడితే బాగుండదు కదా మరి అన్నారాయన. మూర్తికి తప్పలేదు. మామగారు అనుకున్న ప్రకారం అరగంటలో అంతా భోజనాలకు కూర్చున్నాం. పంక్తిలో మొదట నన్ను పలకరించిన మల్లారం మూర్తి కూడా ఉన్నాడు. అతడి పక్క విస్తట్లో ఎవరూ కూర్చోలేదు, అది ఖాళీగా ఉంది. మామగారు అక్కడ మా అబ్బాయిని కూర్చోబెట్టారు. మల్లారం మూర్తి వాడిని పదే పదే ఏరా అంటూ వాడితో చాలాసేపు కబుర్లు చెప్పాడు. వాతావరణం అదోలా ఉంది. చల్లగాలి తగిలి శరీరాన్ని వణికిస్తోంది. బయట ఎక్కడా ఎండ కనిపించడం లేదు. ఆకాశం మేఘావృతమై ఉంది.
మేమందరం భోజనాల ముందు కూర్చున్నాం, కానీ ఇంకా ప్రారంభించలేదు. ఏమిటి ఆలస్యం అన్నారు మామగారు అసహనంగా. మాస్టర్ ఇంకా రాలేదు నాన్న అన్నాడు రమణ. మాస్టారు అన్న ఆయనకు మల్లవరం చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. విజ్ఞానంలో ఆయన ఎన్సైక్లోపీడియా వంటివాడు, వైద్యంలో అశ్విని దేవతలను మించినవాడు, ఆరోగ్యంలో మొరార్జీని మించినవాడు, భారీ శరీరంలో కింగ్ కాంగ్, స్వరంలో 100 వాట్ల స్పీకరు, లిటిగేషన్లు పరిష్కరించడంలో పాల్కి వాలాకున్నంత పరిజ్ఞానం ఉంది ఆయనకు. స్కూల్లో మాస్టరు, ఊళ్ళో కాంట్రాక్టరు, బడిపంతులుగా ఎప్పుడో రిటైర్ అయినా స్కూల్లో మాత్రమే కాక ఊళ్ళో కూడా ఆయన ఇప్పటికీ మాస్టరే. విచిత్రం ఏమిటంటే ఆ ఊళ్ళో 3-4 మాస్టర్లు ఉన్నారు. ఊళ్ళో వాళ్ళెవరు వాళ్ళని మాస్టర్లను పిలవరు. ఏ శుభకార్యమైనా మాస్టర్ వచ్చి కూర్చుంటే తప్ప తంతు మొదలు కాదు. రాకపోతే పిలుచుకురండి అన్నారు మామగారు. సరిగ్గా అప్పుడే మాస్టర్ వచ్చారు. ఎర్రటి పట్టు పంచ కట్టుకుని, ఒక చేతిలో వెండి మరచెంబుతో, రెండో చేతిలో విసిని కర్రతో భారంగా వచ్చి ఆయన మా పక్కన కూర్చోగానే మా భోజనాలు ప్రారంభమయ్యాయి. ఇంత చలిలో ఆయన విసురుకుంటున్నారేమిటి అన్నాను నేను ఆశ్చర్యంగా. అంటార్కిటికాకు పంపించిన ఆయన అలా విసురుకుంటూనే ఉంటారు, అదైన అలవాటు అన్నాడు నా పక్కనే ఉన్న రమణ. అతడు చెప్పినట్లే ఆయన భోంచేస్తున్నంతసేపు విసురుకుంటూనే ఉన్నారు. అయితే భోంచేస్తున్నంతసేపు ఆయన ప్రతి భోజన పదార్థం విశిష్టత గురించి అందరికీ వివరించి చెబుతూ, ఏ పదార్థం ఎలా వండితే ఎంత బాగుంటుందో చెప్పి, తనకు వడ్డిస్తున్న వంటాయనతో నువ్వు బాగానే వండావయ్యా అన్నాడు. అప్పుడు మల్లారం మూర్తికి తను ఏమైనా మాట్లాడాలనిపించింది అనుకుంటాను. ఎవ్వరూ అతను పలకరిస్తే మాట్లాడటం లేదు. అందుకని వంట బ్రాహ్మణ్ణి పలకరించి, వంకాయ కూర చాలా బాగుందండి, మనదే ఊరు అన్నాడు. సామర్ల కోటండి అన్నాడు వంటాయన సంతోషంగా. రోజు వంటలు ఇలాగే ఉండాలి అన్నాడు మల్లారం మూర్తి. అబ్బే, ఊరికి పని మీద వచ్చి ఇక్కడ శుభకార్యం జరుగుతుంది కదా, తెలిసిన వాళ్ళు కదా అని ఈ పూటకు వంట చేశానండి. రాత్రికి వెళ్ళిపోతున్నాను. పెళ్ళికి కూడా నేను ఇక్కడికి రావటం లేదండి, రాజమండ్రిలో వేరే బేరం ఉంది అన్నాడు వంటాయన. తెలిసిన వాళ్ళ ఇంటికి మానుకుని ఎక్కడికో వెళ్ళి వంట చేస్తానంటావేమిట్రా, ఇదేం బాగోలేదు అన్నాడు మల్లారం మూర్తి. వంట బ్రాహ్మడు మ్రాన్పడిపోయాడు. ఉన్నట్లుండి తనను ఏరా అని అతడు ఎందుకు పిలిచాడో అర్థం కాలేదనుకుంటాను. మామగారు చటుక్కున కలగ చేసుకుని, అయ్యా తమరు వడ్డం చూడండి, కబుర్లు చెప్పకండి అన్నాడు. నేను మాత్రం హడలిపోయాను. ఇదే గతి నాకోసారి పట్టింది. ఊళ్ళో 10 రోజులు ఉండాలంటే ఇతడితో ఇంకా ఎన్నిసార్లు మాట్లాడాలో, తప్పించుకోవటం అస్తమానం సాధ్యం కాదు కదా. భోజనాలు అయిపోయాక మల్లారం మూర్తి నా దగ్గరకు రానే వచ్చాడు. ఏమండి, మా ఇంట్లో రికార్డ్స్ ఉన్నాయి, వచ్చి వింటారా అన్నాడు. ఏం చెయ్యాలో నాకు తెలియలేదు. వెంటనే చటుక్కుని అక్కడి నుంచి పరిగెత్తాను. ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. లోపలికి వెళ్ళాను. అక్కడ కొంతమంది ఆడాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పటికి నోము విషయం రహస్యంగానే ఉంచాము, అయినా చాలామంది రాలేదు అందొక ఆమె. అబ్బే, ఇట్లాంటివి దాగవమ్మా, కిట్టని వాళ్ళ రహస్యం పట్టేసి వేసేస్తారు. మన జోగారావు పారిపోయాడు తెలియదు అందొక ఆమె. వాళ్ళు ఇంకా ఏం చెప్పుకుందరో కానీ నన్ను చూసి ఆగిపోయారు. ఏంటన్నయ్య గారు పరుగునొచ్చారు అంది ఒక ఆమె. వాళ్ళందరూ శ్రీమతి పెదనాన్నగారి కోడళ్ళు, మొత్తం 4. నన్నెప్పుడు కలిసినా సొంత చెల్లెళ్ళ కంటే ఆప్యాయంగా నోరారా అన్నయ్య గారు అని పిలుస్తారు. మామగారింట్లో ఏ శుభకార్యం జరిగినా పెత్తనం వాళ్లదే. నేను ఆగాను కానీ మల్లారం మూర్తి విషయం చెప్పడానికి భయపడ్డాను. సరేలే, ఆ విషయం మనకెందుకు కానీ అన్నయ్య గారు మీకు అప్పాలు ఇష్టమేనా చెప్పండి అంది వాళ్లల్లో పెద్ద చెల్లెలు. అప్పాలా అని అప్పాలు, అరిసెలు, బొబ్బట్లు, బూరెలు, మిఠాయిలు, మైసూర్పాకు ఇలాంటి తీపి పదార్థాల వాసన తగిలే చోట కూడా నేను ఉండను. మీ ఆడపడుచుని అడిగితే ఆ విషయం చెప్తుంది అన్నాను. అక్కయ్య, అన్నయ్య గారు పరమాన్నం పేరు చెప్పలేదు అంది ఇంకొక చెల్లి. పరమాన్నమా, ఏదో శాస్త్రానికి ప్రసాదంలా 4కు రాసుకుందుకు అభ్యంతరం ఉండదు అన్నాను. వాళ్ళ 4 ముఖాలు కూడా అంత సంతోషంగా కనిపించలేదు. పెద్ద చెల్లెలు మాత్రం, అబ్బే మీలాంటి వాళ్ళు పెళ్ళికొచ్చే లాభం లేదు అంది. తిండి కోసం పెళ్ళిళ్ళకి వస్తావా అన్నాను నేను. పోనీ గారెలైనా తింటారా అంది రెండో చెల్లెలు. గారెలా, చేసేవాళ్ళకి ఓపిక ఉండాలి కానీ ఎన్నైనా తినగలను అన్నాను. అది చెప్పటం ఎంత ప్రమాదకరమో అప్పట్లో నాకు అర్థం కాలేదు. అయితే ఈ రోజుకు మిమ్మల్ని వదిలేవులేండి, రేపు అంది పెద్ద చెల్లెలు ఉత్సాహంగా. మల్లారమూర్తి పెరట్లో ఇంకా ఉన్నాడా అని భయపడుతూనే నేను మళ్ళీ పెరట్లోకి వెళ్ళాను.
రెండవ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.